ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుడు తన మాటలో మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దీవారాత్రులు అంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా మన జీవితాన్ని బాగా మనము సంతోషంగా జీవిస్తాం. మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించటానికి దేవుడు ఎప్పుడూ అడ్డు చెప్పడు. అయితే మన ఇష్ట ప్రకారం మనం జీవించే క్రమంలో చెడు మార్గములో వెళ్ళి నాశనం అవ్వకూడదని కోరుకుంటాడు. అందుకే మనం సరైన మార్గములో నడవాలని సుమారు 1400 సంవత్సరాలు కష్టపడి తన సేవకులైన 40 మందితో బైబిల్ గ్రంథాన్ని వ్రాయించి మనకిచ్చాడు. బైబిల్ గ్రంథం ప్రజల వద్దకు చేరకుండా ఉండడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇంతకుముందు బైబిల్ చదవాలంటే కొనుక్కోవాలి. ప్రస్తుతం నెట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితంగా దొరుకుతుంది. సెల్ ఫోన్లో కూడా అందుబాటులోకి వచ్చింది. మనుషులకు బైబిల్ అవసరమని దేవుడు విరివిగా అందుబాటులోకి తెచ్చాడు. అంతటి విలువైన బైబిల్ని మనం ఇచ్చే విలువ ఎంత? బైబిల్ని ఒక్కసారి కూడా చదవకుండా దేవుని దగ్గరికి వెళతాం సిగ్గుపడకుండా కదా. బైబిల్ విలువ తెలిస్తే ఖచ్చితంగా చదువుతాం కదా. దేవుడు మనకు అనుగ్రహించిన బైబిల్ గ్రంథాన్ని దీవారాత్రులు ధ్యానిస్తే తప్ప మన జీవితాలు బాగుపడవని దేవుడు చెప్పే మాటల్ని మన పెడిచెవిని పెట్టి బైబిల్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే మనకు వచ్చే కష్టాలకు బాధలకు చూస్తున్నప్పటికీ మనకి సహాయం చేయడం లేదు. మన కష్టాలలో బాధల్లో దేవునికి మొర్రపెట్టినప్పుడు మన ప్రార్థన వినడు. మన సహాయం కోసం చేతులు చాపినప్పుడు మన వైపు చూడకుండా కళ్ళు మూసుకుంటాడు. ప్రపంచమంతా దేవుని చేత పంపబడిన తెగులుతో ప్రకృతి వైపర్యాలతో నాశనం అవుతుంటే మనం ఏమాత్రం భయం లేకుండా వినోద కార్యక్రమాలలో మునిగిపోతుంటే ఆ నాశనం నుండి మనం కూడా తప్పించుకోలేం. కాబట్టి మనం బైబిల్ను దీవారాత్రములు ధ్యానం చేద్దాం. దేవునిలో మన మార్గాన్ని వర్ధిల్ల చేసుకోవడానికి మన జీవితాన్ని దేవునికి ఇష్టంగా మలుచుకుని జీవించినట్లుగా దీవారాత్రలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మన జీవితాలు సరైన మార్గములో నడిపించుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ లేఖనాన్ని మీ పాదాల దగ్గర మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీ లేఖనపు సత్యాన్ని బట్టి మేము దీవారాత్రములు లోకములో సంతోషించక దీవారాత్రములు ఆనందిస్తూ మీ లేఖనాన్ని చదువుకుని మీ లేఖనపు ద్వారా మేము మా జీవితాలలో మీ కృపా కనికరాలు దీవెనలు పొందుకున్నట్లుగా మేము నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయండి.
ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. ప్రియుడా, మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి మీరు గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని, మీ పిల్లలకు మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.